ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు పుష్య అమావాస్య, దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. చొల్లంగి అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి అమావాస్య, సాయంత్రం 6:51 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్రుడు రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈరోజు శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారబోతున్నాడు. ఇక ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి లేదా వారి విద్య గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అన్యోన్యత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా అభివృద్ధి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా వృత్తిపరంగా మార్పులు కోరుకుంటున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి మాత్రమే మారాలని సూచన. ఇక ఆరోగ్యం గురించి లేదా మీ యొక్క కోర్టు విషయాల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచన చేయటం కానీ లేదా దానిలో మీరు పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాదోపవాదాలు ఉండటం కానీ లేకపోతే మీరు చేసిన పని గురించే ఇతరులు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండటం వలన కొంత మానసికంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వలన వారికి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు పడుతున్న శ్రమకి గుర్తింపు వస్తుందని కూడా మనం భావించవచ్చు. సంతానానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోందని కూడా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉండటం వలన ఈరోజు మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని కూడా భావించవచ్చు. ఇక కోర్టుపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. స్త్రీలకి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. తల్లిదండ్రులతోటి సమయం అనేది ఎక్కువగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. తీర్థయాత్రలు చేయాలని ఎక్కువగా సంకల్పం చేస్తూ ఉంటారు. దీనితో పాటు మీ సంతానానికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కోర్టు సమస్యలున్న వారికి మాత్రం ఈరోజు పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. భార్యాభర్తల మధ్యన చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఇక మిథున రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటము,
అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది వీరికి గోచరిస్తోంది. భార్యాభర్తలలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా మార్పులు ఉండటంతో పాటుగా ఆర్థికంగా మంచి స్థితి అనేది వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా మంచిగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా మీకు సానుకూలంగా పూర్తవడంతో పాటు మీకు ప్రయోజనకరంగా కూడా ఉండబోతోంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు ఉండబోతున్నాయి. దీంతో పాటు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరైతే రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇబ్బంది అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు అధిక భారం ఉండటం కానీ, లేకపోతే పనులు సానుకూలంగా పూర్తి కాకపోవటం వలన వీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి రుణ బాధలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే వ్యాపార పరంగా పెద్ద ఇబ్బంది అనేది కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా సింహరాశి వారు జాగ్రత్తలు వహించాలి. ఇక సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి శత్రువుల వలన కలుగుతున్న పీడ తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంతవరకు సానుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు విద్యార్థులు వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరైతే పోటీ పరీక్షలకు తయారవుతున్నారో వారు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. రుణాలు తీసుకున్న వారు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు మీ పైన కొంత అధిక ఒత్తిడి ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్తతో పాటుగా ఎవరికైతే కోర్టు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఇతర రంగాలలో ఉన్న వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఇక కన్యారాశి వారు ఈరోజు ప్రత్యేకించి రాజరాజేశ్వరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు పనులన్నీ సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి కాబోతున్నాయి. ఈరోజు ప్రత్యేకించి మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరితోటైతే
మీరు తగవులు పెట్టుకుంటున్నారో వారిని కలిసే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కోర్టు విషయాలు ఉన్నవారు మాత్రం ఈరోజు కొంతవరకు నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశి వారు ఈరోజు సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా వీరికి మంచి ఉన్నతి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు చేసిన వారికి ఈరోజు అనుకూలంగా ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులపైన విజయం సాధిస్తారని చెప్పొచ్చు. అనుకున్న ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేస్తారని కూడా భావించవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చక్కటి లాభం అనేది గోచరిస్తోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి వీళ్ళకి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా చాలా మంచి ఉన్నత స్థితి ఈరోజు వీరికి గోచరిస్తోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా ఈరోజు విద్యాపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు కనుక పోటీ పరీక్షలకు తయారవుతుంటే అందులో కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నా, లేక ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్నా, ఆర్థికంగా వారికి మంచి ఉన్నత స్థితి కలగటంతో పాటు ఈ మార్పులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు చాలా వరకు వారు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతున్నాయని సంతోషిస్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కొంతవరకు గోచరిస్తున్నాయి. దాన ధర్మాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనిపించటం లేదు. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ధనురాశి వారు ఈరోజు దత్తస్తవం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దత్తుని ఆరాధన చేయటం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాలలోనూ, వారికి ఆరోగ్యపరమైన విషయాలలోనూ ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది గోచరిస్తోంది. అలాగే మీ సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంత జాగ్రత్తగా పెట్టుబడులను పెట్టుకుంటూ ఉండాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కొంత అభివృద్ధి దిశగా వీరు ప్రణాళికలు అనేవి పాటించాలి. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఆలస్యం అనేది ఉండబోతోంది గనక కొంత ఏ పని తలబెట్టినా కూడా జాగ్రత్తగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి పంచముఖ ఆంజనేయ స్వామివారి స్తోత్రం చదవటం, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది ఈ రాశి వారికి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి మంచి సమయం గడుపుతారని చెప్పుకోవచ్చు. బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది
గోచరిస్తోంది. దీంతో పాటుగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా చక్కటి అభివృద్ధి ఉండటం, అలాగే వారి పెట్టుబడులు వారికి చాలా వరకు అనుకూలంగా ఉండటంతో ఈ రాశివారు చాలా వరకు ఈరోజు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మార్పు గనక కోరుకుంటూ ఉంటే ఆ మార్పులు ఏవి కూడా వీరికి సానుకూలంగా ఉండవని చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా అనేక విషయాలలో అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఉన్న వారికి కూడా ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుని ముందర నెయ్యితోటి దీపారాధన చేయటం వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనుకున్న ప్రతి పనులను కూడా సానుకూలత ఉండటము, అలాగే కొత్త స్నేహితుల్ని కలవటం కానీ బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లావాదేవీలు చేస్తున్న వారు, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక భార్యాభర్తలలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి పదోన్నతి ఉండటం కానీ ఆర్థికంగా మంచి స్థితిగతులలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగాను ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీనరాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివుణ్ణి బిల్వ దళాలతోటి పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆ పరమేశ్వని అనుగ్రహం, అలాగే మహాకాళి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పుష్య అమావాస్య, దీన్నే చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు కానీ నువ్వులతో చేసినటువంటి పదార్థాలు కానీ దానం ఇవ్వటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినట్లయితే 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా చొల్లంగి అమావాస్య సందర్భంగా బియ్యం పిండిలో పంచదార కలిపి దాన్ని చీమలకి ఆహారంగా అందించడం ద్వారా పూర్వీకుల దోషాలు తొలగిపోవటమే కాకుండా వారి ఆశీస్సులతో మనోభీష్టాలు నెరవేరుతాయి. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు, నువ్వుల నూనె, ఉసిరికాయలు, నల్లటి వస్త్రాలు, వీటిలో ఏవైనా సరే పేదవారికి దానం ఇవ్వటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడి పెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన 999 నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు. విష్ణు సహస్రనామం అంటారు, అసలు సహస్రనామం కాదు, అదొకటే నామం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. అంతే యథార్థం. కాబట్టి శుకుడు చెప్పాడు ఆ మాట, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశ పావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో. కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి తత్వము ఈ కంటి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతార. తార పైన, అవతార కిందకి, వ్యతిరేక పదాలు. తార స్థాయిలో పాడుతున్నాడంటారు, అంటే పైన, అవతార కిందకొచ్చి.
ఈ కిందకొచ్చినటువంటి క్రమం అంటే మాంసనేత్రమునకు ద్యోతకమైంది, అర్హతలతో సంబంధం లేదు. అందుకే రాముడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఆ రోజుల్లో. కృష్ణుడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు. ఇప్పుడు ఎలా కనపడతాడా అంటే సాధనాబలం ఉన్నవాడికి కనపడతాడు, సాధనాబలం లేనివాడికి కనపడ్డాడు. అది తార అవతార. బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞులు. అందుకని బలరాముడు రాలేదు. ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది, అది కృష్ణుడు ఒకడే చెయ్యాలి, తన స్పర్శ ఉండకూడదు అక్కడ. అందుకని రాలేదు బలరాముడు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది, భవిష్యత్తు తెలియదు, భూతకాలం తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం. ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి. దాన్ని సర్వజ్ఞత్వం అంటారు. అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి బలరాముడు రాలేదు. కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని? తెలుసు. కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు. అది ఈశ్వరుడికి ఉండే లక్షణం. తాను శక్తివంతుడని, అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట, నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను, లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలినాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు. ఈ 7 జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు.